ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లు ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. రక్త మార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేని కిడ్నీ రోగులకు ఆశాకిరణంలా నిలుస్తున్నాయి. అయితే రోజురోజుకి రోగుల సంఖ్య పెరుగుతుండటంతో నాటి ప్రభుత్వం నెలకొల్పిన సెంటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. కొత్త డయాలసిస్ సెంటర్లు, బెడ్ల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని రోగులు, వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు కోరుతున్నారు. డయాలసిస్ సెంటర్లను యంత్రాలుగా చూడకుండా ప్రాణాలు కాపాడే జీవనాడులుగా చూడాలని పేషెంట్లు, వారి బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్లు వందలాది కిడ్నీ రోగులకు ప్రాణాధారంగా మారాయి. వారానికి 2-3 సార్లు రక్తం శుద్ధి చేయించుకోవాల్సిన కిడ్నీ పేషెంట్లు ఒకప్పుడు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి పట్టణాలకు వెళ్లి ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా అల్మటించేవారు. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రస్తుతం ఉన్న 15 బెడ్లు, 15 డయాలసిస్ మిషన్లు ఏమాత్రం సరిపోవట్లేదు. ప్రతిరోజు వెయిటింగ్ లిస్టులో 25 మంది పేషెంట్లు ఉంటున్నారు. కిడ్నీలు దెబ్బతిన్న రోగులకు ప్రతిరోజు దినదిన గండంలానే గడుస్తుంది. అలాంటిది సేవల కోసం రోజుల తరబడి వారం వారం ఎదురు చూసి జీవించడమే ఒక డయాలసిస్ గురించి మేము ఇక్కడికి వస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఇక్కడ బెడ్లు కొంచెం ఇంకో 5-6 ఉంటే ఇంకో 100 మంది వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకు మీరు కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. తమ ప్రాణం డయాలసిస్ యంత్రాలపైనే ఉండటం, షెడ్యూల్ రాకపోతే మరణమే దిక్కు అన్న భావనతో పేషెంట్లు రోజులు లెక్క పెడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ సేవలు చేయించుకుంటే నెలకు 20,000 రూపాయల వరకు ఖర్చు. అందుకే ప్రభుత్వ సెంటర్లపై ఆధారపడుతున్నారు ప్రజలు. కానీ అక్కడ కూడా యంత్రాల సంఖ్య, సేవల సామర్థ్యం పరిమితం. ఎక్విప్మెంట్, సిబ్బందితో పాటు కొత్త మిషన్లు ఏర్పాటు చేయాలని పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సరిపోతలేదు, ఇంకా 10 పంపించి మాకు ఇబ్బంది అవుతుంది. కావున ఇంకా 10 డయాలసిస్ బెడ్లు, మిషన్లు పంపించగలరని కోరుతున్నాము. ఒక డయాలసిస్ 4 hours మనం పెట్టడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్న పేషెంట్లకి ఈ 10 బెడ్స్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకొక 10 మిషన్స్ వచ్చినా కానీ మనకు పేషెంట్లకు వెసులుబాటు అయ్యే అవకాశం ఉంది. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులే కాదు, వారికి డయాలసిస్ చేస్తున్న ఆస్పత్రి సిబ్బంది, అధికారులు సైతం యంత్రాల సంఖ్య పెంచితే బాగుంటుందని అంటున్నారు. రోగుల సంఖ్య పెరుగుతున్నందున యంత్రాలు మరిన్ని కల్పించడం, అలాగే జిల్లాలోని మరికొన్ని ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సేవలు విస్తరించడం అవసరమని వైద్య సిబ్బంది చెబుతున్నారు. మనకి ఇప్పుడు ప్రెసెంట్లీ 92 మంది పేషెంట్స్ కంట్రోల్ ఉన్నాయి. వీళ్ళకి నిరంతరం 4 షిఫ్ట్ల ద్వారా డయాలసిస్ చేస్తూ ఉంటాము. మనము ఒక్కొక్క షిఫ్ట్ 3 నుంచి 4 గంటలు జరుగుతూ ఉంటుంది. మధ్యలో 1 గంట గ్యాప్ క్లీనింగ్, ఆటో క్లీనింగ్ అని పెడతాం డయాలసిస్ మిషన్. అండ్ డయాలసిస్ క్లీనింగ్ అనేది మళ్ళీ ఒక షిఫ్ట్ పెడతాం. రోజుకు 16 గంటలు, దాదాపు 16 గంటలు, 17 గంటలు పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ఒక 20 నుంచి 25 పేషెంట్లు వెయిటింగ్లో ఉన్నారు. దానికి మనం గాంధీతో అనుసంధానం చేసి కొంతమంది గాంధీ హాస్పిటల్, సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్లో గాంధీ హాస్పిటల్స్ చేపిస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ 15 ఉన్నాయి. ఇంకొక 10 చేస్తే ఈ 2-3 సంవత్సరాల వరకు మనం తీయవచ్చు. ఇక మనం ఒకటేసారి పెంచుకోవడం కంటే మన పేషెంట్ లోడ్ బట్టి పెంచుకుంటే బెటర్. డయాలసిస్ పేషెంట్లు అంటే జీవితం, మరణం మధ్య తాడుపై నడుస్తున్నవారు. ఆ తాడు కొంచెం జారినా ఒక కుటుంబం కూలిపోతుంది. డయాలసిస్ సెంటర్లు కేవలం యంత్రాలు కాదు, అవి ప్రాణాలు కాపాడే నాడులు. అవి ఆగిపోకుండా సమర్థవంతంగా పనిచేసేలా పాలకులు, ప్రభుత్వం కృషి చేయాలి. ఇది కేవలం ఒక ఆరోగ్య సేవల కోసం రాజ్ న్యూస్ ప్రసారం చేస్తున్న కథనం కాదు. ఇది ప్రాణాల కోసం డయాలసిస్ పేషెంట్లు చేస్తున్న నిశ్శబ్ద యుద్ధానికి రాజ్ న్యూస్ ఇస్తున్న మద్దతు.